మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపురం ఆనకట్టకు, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ ద్వారా హల్దీవాగుకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం 0.4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని జీవో ఉన్నా కూడా ఇప్పటి వరకు నీటి విడుదల జరగలేదన్నారు. కేసీఆర్ హయాంలో ఎన్నడూ కూడా నీటి కోసం ధర్నాలు చేయలేదని, రైతులు రోడ్డెక్కలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నీటి కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మెదక్లో ఉన్న ఎమ్మెల్యే గజ్వేల్, సిద్దిపేట గురించి అక్కడ ఉన్న నాయకుల గురించి మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడి రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 3-4 రోజుల్లో నీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మండల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైన విషయం మీద ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అదేంటంటే మరి ఇప్పుడు పంటలు నాట్లు వేసుకున్న రైతులు నార్మల్ అన్ని కూడా ఎండిపోయే పరిస్థితి వస్తుంది. వర్షాలు లేవు. సింగూరు నుండి ఖరీఫ్ పంటకు మొదటిగానే నీళ్లు విడుదల చేయాల్సిన అవసరం ఉండే, కానీ ఇప్పటి వరకు కూడా నీటి విడుదల మీద మాట్లాడే పరిస్థితి లేదు. గణపురం ఆనకట్ట నుండి గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడే 0.4 టీఎంసీలు 4 దఫాలుగా ఇవ్వాలి. ఈ మండలాలకు సంబంధించి ఎఫ్ఎన్ కెనాల్కు, ఎంఎన్ కెనాల్కు నీటిని విడుదల చేసి మరి ఆ మంజీరా నుండి నీటి విడుదల చేసి, సింగూరు నుండి నీటిని విడుదల చేసి పంటలకు ఇవ్వాలనేది ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఖరీఫ్ పంటకు సంబంధించి నీటి విడుదల జరగలేదని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి కొద్దిమంది రైతులు ఇప్పటికీ నార్మల్ కూడా వేసుకున్నారు. నార్మల్ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది, కానీ నీటిని గురించి ఆలోచించలేదు ఈ ప్రభుత్వము. జీవో ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం అడుక్కునే పరిస్థితి వస్తుంది. కేసీఆర్ గారి హయాంలో ఎన్నడూ కూడా నీటి గురించి మేము ధర్నాలు చేయలేదు, నీటి గురించి రైతులు రోడెక్కలేదు, నీటి గురించి ఎన్నడూ కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వలే. కానీ ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి నీటి కోసం మళ్ళీ రోడెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. 0.4 టీఎంసీల హక్కు ఉన్నప్పటికీ కూడా గణపురం ఆనకట్ట నుండి ఇప్పటి వరకు నీళ్లు విడుదల కాలేదు. నీళ్లు విడుదల చేయాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇక్కడున్న శాసనసభ్యులైతే గజ్వేల్ గురించి, సిద్దిపేట గురించి, అక్కడ ఉన్న నాయకుల గురించి మాట్లాడుతున్నారు తప్ప మరి ఇక్కడ ప్రజలు కంట తడి పెడుతున్నారు. కాలువలలో నీళ్లు లేవు, కాలువలలో నీళ్లు ఎండిపోయినాయి, పంటకు నీళ్లు లేవు, రైతులు కన్నీరు పెడుతున్నారు అనే ఆలోచనలైతే ఇక్కడున్న శాసనసభ్యునికి అయితే రావట్లేదు. మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించినటువంటి రైతుల పక్షాన మరి రైతులకు సాగునీరు అందించండి అని చెప్పేసి మరి ఒక దరఖాస్తును కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. కలెక్టర్ దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇచ్చి మాకు నీళ్ళు వద్దనేటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో లేదు. ఎందుకంటే ఆ రోజు జీవో ఇచ్చి మరి 1.4 టీఎంసీకి సంబంధించి 7 స్పెల్స్లో 0.2 టీఎంసీ ప్రతి స్పెల్కి ఇవ్వాలి అని చెప్పేసి పంటలు కాపాడాలి అన్న ఆలోచనతో ఇస్తే ఈరోజు రైతులందరూ కూడా మన మెదక్ జిల్లాకు సంబంధించి మరి ఇటు సింగూరు, మంజీరాకు సంబంధించి జన్పూర్ ఆనకట్ట ప్రాజెక్టు కానీ అటు హల్దీ వాగుకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా నార్లు వేస్తున్నారు, కొంతమంది నాట్లు కూడా వేస్తున్నారు. మరి నీళ్లు లేకపోవడం వల్ల, కరెంట్ సరిగా లేకపోవడం వల్ల వేసినటువంటి పంటలన్నీ ఎండిపోతూ ఉన్నాయి, నార్లు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మరి ప్రభుత్వానికి ఇప్పటికైనా రైతుల పైన ప్రేమ లేదు. కాబట్టి ఖచ్చితంగా మరి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నీళ్లు వదలాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఇక్కడికి రావడం జరిగింది. మనం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక సభలో రైతు రాజ్యాన్ని మేము తెచ్చినాము, మరి దానిపైన నేను సవాల్ ఇస్తుంటా ఉన్నా, కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తా అన్నారు. ఇదేనా రైతు రాజ్యం అంటే? పంటలు ఎండగొట్టడమే రైతు రాజ్యమా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆ రోజు కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కి వెళ్ళి రండి నేను చర్చిస్తా అని చెప్పేసి టైం ఇచ్చి పోతే మరి ఢిల్లీకి పారిపోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు.